హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం బోట్ 5050D యొక్క రివ్యూ అయితే చూద్దాం. సో ఇది డిఏ కాదు. సో డిఏ అయితే నేను పర్చేస్ చేయాలి. పర్చేస్ చేశాక మీకు వెరీ సూన్ వీలైతే ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ నేను రివ్యూ అయితే చేస్తాను. ఇది వచ్చేసి డి అనమాట. డిఏ అంటే మీకు డాల్బీ అట్మాస్ వర్షన్. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది. సో ఫస్ట్లీ దీని బాక్స్ కంటెంట్స్, దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ ఎలా ఉంది, ఏంటి సౌండ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కాలుష్యం చేయకుండా బాక్స్ కంటెంట్ చూద్దాం. సో ఫస్ట్లీ మనకి బాక్స్లో వచ్చేసి పవర్ కార్డ్స్ చూడడానికి ఉంటుంది అండ్ ఆక్స్ కేబుల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్, రిమోట్ అండ్ దాంతోపాటు మీకు సబ్ ఊఫర్, శాటిలైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు సౌండ్ బార్ అయితే ఉంటుంది. ఫస్ట్ థింగ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి సౌండ్ బార్ డిజైన్ మీరు చూడవచ్చు. ఫ్రంట్ అంతా గ్రిల్ అయితే ఉంటుంది. గ్రిల్ డిజైన్ ఈసారి మార్చారు. కాస్త కొంచెం ఏమంటారు, ఫ్లోటింగ్ టైపు వేవ్స్గా మనకి డిజైన్ అయితే ఇచ్చారు. చూడడానికి కొంచెం యూనిక్గా ఉంది. ఇంకా డాల్బీ ఆడియో అని మెన్షన్ చేశారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి బోట్ లోగో మెన్షన్ చేశారు. అండ్ మీకు కంట్రోల్స్ వచ్చేసి ఒక సైడ్కి అయితే ఇచ్చారనమాట. కంట్రోల్స్ అన్ని కూడా మీకు. అండ్ ఇక మిగతాదంతా మనకి పియానో బ్లాక్ ఫినిష్లో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి యూఎస్బీ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు, ఆక్స్ ఉంటుంది, ఆప్టికల్ ఉంటుంది, హెచ్డిఎంఐ ఏఆర్సీ ఉంటుంది అండ్ బ్లూటూత్ 5.3తో కూడా వస్తుంది. కాబట్టి బ్లూటూత్ ద్వారా కూడా మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. కనెక్టివిటీ పరంగా మనకి ఏవి పెద్ద మేజర్గా స్కిప్ చేసినట్లయితే నాకు అనిపించలేదు. అండ్ డిజైన్లో భాగంగా మనకి ఎల్ఈడి డిస్ప్లే అయితే ఇచ్చారన్నమాట. ఫుల్ ఎల్ఈడి డిస్ప్లే. మీరు వాల్యూమ్ అప్ చేస్తున్నా, డౌన్ చేస్తున్నా, లేకపోతే ఏ మోడ్లో ఉన్నారు ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఫుల్ డిస్ప్లే కాబట్టి మీకు ఎవ్రీథింగ్ అక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ డిజైన్లో భాగంగా శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వైర్లెస్ అనమాట. అంటే ఏమంటారు, దీన్ని కనెక్ట్ చేసి ఒకదానికి పవర్ ఇచ్చేస్తే మీకు ఈ సిస్టమ్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వైర్లెస్, నాట్ ఫుల్లీ వైర్లెస్, బట్ శాటిలైట్స్ అనేది వైర్లెస్గా దీనికి కనెక్ట్ అయిపోతాయి. గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్గా మనం బోట్ 7050 డిఏ చేసాం అండ్ మోటరోలా చేసాం. వీటన్నిటిలో నేను ఎప్పుడు మీకు చెప్పే కాన్ ఏంటంటే, ఏదైతే శాటిలైట్ స్పీకర్స్కి వైర్ ఇస్తారో ఆ వైర్ అనేది చాలా షార్ట్గా ఇచ్చారు వాటిలో. బట్ ఇది కొంచెం పెద్దగా ఇచ్చారన్నమాట. నాకు ఎటువంటి ఇష్యూ లేదు. నేను పెద్దగా ఒక సైడ్ పెట్టి ఇంకో సైడు డోర్ మేంచి కిందికి ఇలా వెళ్ళి ఇలా దించినా సరే నాకు వైర్ అయితే సరిపోయింది. సో ఇలా ఇస్తే బాగుండేది. బోట్ ఒక్కొక్కసారి ఇస్తుంది, ఒక్కొక్కసారి ఇవ్వదు. బట్ ఇందులో ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఎక్కడ మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ అయినా. బిల్డ్ క్వాలిటీలో కూడా నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక ఆ తర్వాతకి రిమోట్లో మనకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. బట్ కొన్ని మిస్ చేస్తే తన గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనకి 4 ఈక్వలైజర్ మోడ్స్ ఉంటాయి. అందులో మీకు మూవీ, న్యూస్, స్పోర్ట్స్, మ్యూజిక్ ఇవన్నీ చూడడానికి ఉంటుంది. అండ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు కేవలం ట్రెబుల్స్ అండ్ బేస్ మాత్రమే కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంతకుమించి ఎక్స్ట్రా కంట్రోల్స్ మీకు సెంటర్ స్పీకర్ కానీ, సరౌండ్ శాటిలైట్స్ కానీ ఇవేవి మీరు కంట్రోల్ చేయలేరు. వోకల్స్ కానీ ఇవేవి మీరు కంట్రోల్ చేయలేరు. అది ఇచ్చుంటే బాగుండేది. దాని గురించి నేను ఫర్దర్గా మాట్లాడతాను. ఇంకా ఫైనల్గా సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి మనకి 500 వాట్స్ అవుట్పుట్తో వస్తుంది. సో దట్ ఒక మీడియం సైజ్ హాల్స్ కానీ, మీకు పెద్ద పెద్ద రూమ్స్ కానీ ఆరామ్స్ మీకు సౌండ్ అయితే సరిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ 5.1 ఛానల్ కాబట్టి మీకు కాస్త సినిమాటిక్ ఎఫెక్ట్ ఇట్లాంటివి వస్తుంది. రియల్ టైంలో ఎలా వస్తుందని నేను డీటెయిల్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్తో వస్తుంది కాబట్టి మీకు మంచిగా 5.1 ఎఫెక్ట్ ఎవ్రీథింగ్ మీకు బాగానే ఉంటుంది. ఇవన్నీ ఆన్ పేపర్ కథ. ఇంకా నువ్వు చెప్పాను అసలు ఎట్లుంది దీని కథ అంటే మాత్రం ఫస్ట్ వాల్యూమ్. రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నాయేంటిరా దీనంతాలో తిక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పొత్తాందే తోట వనములో చోటు చెప్పన కొడుకులో రాల బొక్కల బావయ ముత్యాల పందిరి కిందికి రాల విక్కుల సింగడు రంగడు గుళ్ళో వేషాలు కట్టారు గోలో నెత్తిని తెల్లారు ఊళ్ళో చువ్వలు పేలాయిగాలో వాల్యూమ్ మోర్ దాన్ సఫిషియంట్. ఒక మీడియం సైజ్ హాల్లో కూడా మీకు మోర్ దాన్ సఫిషియంట్. ఫుల్ వాల్యూమ్ పెట్టుకునే సిచ్యువేషన్ మీకు రాదు. వాల్యూమ్ సఫిషియంట్గా ఉంది. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం వెరీ హై బేస్. బట్ బేస్లో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. బేస్ అంటే ఏంటి, మనకి 2 టైప్స్ ఆఫ్ బేసెస్ ఉంటాయి. ఒకటి అదురుతూ ఉంటుంది, దన్ 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 అని సాఫ్ట్ బేస్ అంటారు మనకి దాన్ని. అంటే లోవర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, బిలో 50 హెడ్జ్ ఉన్న లోవర్ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి వైబ్రేషన్ వస్తుందన్నమాట, ఫీల్ అనమాట అది. అదే అప్పర్ బేస్ అంటే ఏంటంటే మనకి వినిపిస్తూ ఉంటుంది, ధమ్ 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 అని కుదుతూ ఉంటుంది అన్నమాట. అది అప్పర్ బేస్. ఆ అప్పర్ బేస్ ఏదైతే ఉందో అప్పర్ బేస్ ఇందులో చాలా సాలిడ్గా ఉంది. అంటే ఎస్పెషల్గా మీరు ఇంట్లో సాంగ్స్ పెట్టి బయట కూర్చొని వినేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి చాలా సాటిస్ఫాక్టరీ బేస్ అయితే మీకు ఇందులో దొరుకుతుంది. బట్ పర్సన్ లైక్ మీ, నాకేంటంటే అప్పర్ బేస్ ఎంతైతే ఇంపార్టెంటో లోవర్ బేస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పంచి ఫీలింగ్ మనకి థియేటర్లో అదురుతుంది కదా, ఆ పంచి ఫీలింగ్ అనేది కావాలి. ఆ పంచి ఫీలింగ్ కాస్త దీంట్లో మిస్ అయింది. అంతే. ఉంది ఇందులో కూడా లోవర్ బేస్ ఉంది, బట్ వెరీ హై లేదు. ఏదైతే అప్పర్ బేస్ ఉందో ఆ రేంజ్లో లేదు. అప్పర్ బేస్ కాస్త డామినెన్స్ ఇందులో మీకు చూడడానికి ఉంటుంది. దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేస్ అయితే హెవీ బేస్ అయితే ఉంది, బట్ అప్పర్ బేస్ హెవీగా ఉంది. ట్రెబుల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ ఎనఫ్.
నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ ట్రబుల్స్లో అయితే అనిపించలేదు. క్యాపబుల్ ట్రబుల్స్ అనేది చాలా బెటర్గా డెలివర్ చేస్తుంది. బట్ ఆప్టిమైజేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మీకు ఫర్దర్గా మాట్లాడతాను. బట్ ట్రబుల్స్ మాత్రం డ్రైవర్స్ చాలా మంచిగా డెలివర్ చేస్తున్నాయి. అండ్ వోకల్స్ గుడ్ ఎనఫ్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క తీరుగా ఉంటుంది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వోకల్స్ కూడా గుడ్ ఎనఫ్. ఇన్స్ట్రుమెంటల్స్ విషయానికి వస్తే మాత్రం కాస్త ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అవసరం అనిపించింది. బేసిక్ ఇందులో మనకి మీకు ఈక్వలైజర్ మోడ్ చెప్పాను కదా, మ్యూజిక్, మూవీ, స్పోర్ట్స్, న్యూస్ అని. మూవీ మోడ్లో పెట్టుకున్నప్పుడు నాకు ఇన్స్ట్రుమెంటల్స్ అనేది సప్రెస్ అయిపోతున్నాయి. అంటే ఇన్స్ట్రుమెంటల్స్ అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా ఒక మూవీ చూస్తున్నాం, మూవీ చూసేటప్పుడు మనకి వాళ్ళు మాట్లాడే డైలాగ్స్ వస్తుంటాయి, సాంగ్స్ వినేటప్పుడు వాయిస్ వస్తుంది, నెక్స్ట్ మనకి మ్యూజిక్ వస్తుంది కదా, అండ్ బేస్ వస్తుంది. ఆ బేస్ వస్తుంది, ఆ వోకల్స్ వస్తున్నాయి, మధ్యలో ఏవైతే ఇన్స్ట్రుమెంటల్స్ సౌండ్స్ కానీ అండ్ ఏదైతే డ్రమ్స్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ కానీ అవన్నీ మూవీ మోడ్లో సప్రెస్ అయిపోయి కేవలం ఒక సైడ్ బేస్, ఇంకో సైడ్ వోకల్స్, ఇవి రెండే ఎక్కువగా వస్తున్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మూవీ చూసేటప్పుడు మళ్ళీ మీరు మూవీ మోడ్లో కాకుండా మ్యూజిక్ మోడ్లో పెట్టుకున్నప్పుడు ఇన్స్ట్రుమెంటల్స్ బాగానే వినిపిస్తున్నాయి. మూవీ మోడ్లో మాత్రం ఇన్స్ట్రుమెంటల్స్ సరిగ్గా లేవు, మ్యూజిక్ మోడ్లో బాగానే ఉంది. మరి మ్యూజిక్ మోడ్లో పెట్టుకొని వినొచ్చు కదా అన్న, ఇన్స్ట్రుమెంటల్స్ బాగానే ఉన్నాయి కదా అంటే, మ్యూజిక్ మోడ్లో పెట్టుకున్నప్పుడు మీకు బేస్ అనేది కాస్త తక్కువ అనిపిస్తుంది. సేమ్ బోట్ వాళ్ళు సేమ్ ఆప్టిమైజేషన్ ఇష్యూ ఇంత ముందు చెప్పినట్టుగా ఇందులో కూడా మీకు బేస్ అనేది కాస్త మ్యూజిక్ మోడ్లో తక్కువ అనిపిస్తుంది. సో అదైతే నా ఫీలింగ్ అనమాట. కాస్త ఇన్స్ట్రుమెంటల్స్ ఇంకా ఆప్టిమైజేషన్ బెటర్గా తీసుకురావాల్సింది. అండ్ సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో యావరేజ్ సౌండ్ చేస్తున్నాయి. వీళ్ళు నాకు అట్లీస్ట్ రిమోట్లో ఇందా చెప్పాను కదా, సరౌండ్ స్పీకర్స్, శాటిలైట్ స్పీకర్స్ని ప్లస్ చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాల్సింది వీళ్ళు ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా ఇందులో కాస్త సౌండ్ కాస్త తక్కువ అనిపించడం వల్ల నాకు సరౌండ్ ఎఫెక్ట్ అనేది నాట్ హై. ఓకే, మీకు వస్తున్నాయంటే వినిపిస్తూ ఉంటుంది అనమాట, ఓకే సరౌండ్స్ వస్తున్నాయని, బట్ అంత హెవీగా అయితే మీకు ఫీలింగ్ అయితే రాదు. కాస్త రిమోట్లో ఆప్షన్ ఇచ్చేయడమో లేకపోతే దీంట్లోనే కాస్త దమ్మున్న స్పీకర్స్ వాడడమో చేస్తే బాగుండేది. బట్ సరౌండ్లో అయితే శాటిలైట్లో నుంచి అయితే సౌండ్ అయితే వస్తుంది, రావట్లేదని కాదు. నాట్ దట్ పంచి హెవీ ఇన్స్ట్రుమెంటల్స్ అనేది మీకు ఇందులో వినిపించవు. ఆ డ్రైవర్స్ అంత క్యాపబుల్ కాదేమో, ఐ డోంట్ నో. ఇది ఓవరాల్గా బేసిక్ స్ట్రక్చర్ అనమాట. బట్ ఇంకా నేను నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. నేను దీన్ని యూజ్ చేసి చాలా డీజే సాంగ్స్, రెగ్యులర్ సాంగ్స్ అండ్ మూవీస్, ఒక 2-3 మూవీస్ చూశాను, వెబ్ సిరీస్ చూశాను. సో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ నేను మూవీ గురించి మాట్లాడతాను. మూవీస్ పెట్టుకొని చూసేటప్పుడు మూవీ మోడ్లో పెట్టుకొని చూసామనుకోండి, ఇందాక నేను చెప్పిన సేమ్ ఇష్యూ, బేస్ వస్తుంది, వోకల్స్ బాగున్నాయి, బేస్ బాగుంది, వోకల్స్ బాగున్నాయి, రెండు బాగున్నాయి. బట్ ఏవైతే మిడ్స్, ఇన్స్ట్రుమెంటల్స్, మ్యూజిక్స్, ఇవి ఏవైతే డ్రమ్స్ ఉంటాయి ఇవన్నీ సప్రెస్ అయిపోయి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఏదో ఒక అండర్ రేటెడ్గా అసలు మూవీ ఎక్స్పీరియన్స్ అనేది చెత్తగా ఉందన్నమాట మూవీ మోడ్లో పెట్టుకుంటే. అప్పుడు నేనేం చేశాను, మ్యూజిక్ మోడ్లో పెట్టుకున్నాను. ఇన్స్ట్రుమెంటల్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి, వోకల్స్ బెటర్ వస్తున్నాయి, బేస్ కాస్త తక్కువ అనిపిస్తుంది. నేనేం చేశాను అంటే రిమోట్లో +5 పెట్టా. నేను మీకు ఇచ్చే టిప్ కూడా, ఒకవేళ ఇది మీరు తీసుకొని ఉంటే ఆల్రెడీ, లేదంటే మాత్రం నేను తీసుకోవద్దా లేదా వీడియో ఏం లేదు చెప్తాను. నన్ను అడిగితే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి కొన్ని మీకు బెటర్ సజెషన్స్ కూడా ఇస్తాను. సో మీరు ఒకవేళ తీసుకొని ఉంటే మాత్రం +5 బేస్ పెట్టుకొని మ్యూజిక్ మోడ్లో మీరు మూవీ చూస్తే మీకు మూవీ ఎక్స్పీరియన్స్ కాస్త బెటర్ ఉంటుంది. బట్ నేటివ్గా మూవీ మోడ్లో పెట్టుకొని చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ చెత్తగా ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఎవ్రీథింగ్ తారుమారైపోయింది. బికాస్ ఆఫ్ దట్ అప్పర్ బేస్ మ్యూజిక్ మోడ్లో పెట్టుకొని మీరు వింటున్నప్పుడు ప్రాపర్ ఇన్స్ట్రుమెంటల్స్, ప్రాపర్ వోకల్స్, మంచి క్లారిటీ, అండ్ దాంతోపాటు మీకు అప్పర్ బేస్ ఏదైతే ఉందో అది మీకు మంచి సాలిడ్ బేస్ ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. మ్యూజిక్ వినేటప్పుడు, ఎస్పెషల్గా డీజే సాంగ్స్ కానీ ఇట్లాంటివి వినేటప్పుడు ఒక ప్రాపర్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ సౌండ్ బార్ అయితే ఇస్తుంది, 100% ఇస్తుంది. బికాస్ ఆఫ్ దట్ అప్పర్ బేస్ 100%, మీరు 100% మ్యూజిక్ అయితే సాటిస్ఫై అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది ఓవరాల్గా మ్యూజిక్కి, మూవీకి నా ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ కాన్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, రిమోట్లో ఆ కంట్రోల్స్ ఇస్తే బాగుండేది, సెంటర్ స్పీకరు, సరౌండ్ శాటిలైట్స్ ఇస్తే బాగుండేది. వైర్ లెంత్ అయితే బాగా ఇచ్చారు, నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ సబూఫర్ ఏదైతే ఉంది ఇది వైర్డ్ అనమాట, దీన్ని స్టిల్ మళ్ళీ మీరు వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ 16,000, వీళ్ళు 10,000కి తీసుకొస్తే నేను పెద్ద కాన్లాగా చెప్పను. 16,000 ప్రైస్ పెట్టి వైర్లెస్ సబూఫర్ ఇవ్వకపోతే వైర్డ్ ఇస్తే అది కాస్త దారుణంగా ఉంటుంది, కాస్త బోట్ వాళ్ళు ఆలోచించాల్సిందే. ఇది నాకు కాన్స్ అనిపించింది. ఇక ఫైనల్గా నువ్వు చెప్పన్న 15,999 రూపాయలు ఉంది, 16,000 ఇప్పుడు దీని ప్రైస్ ఉంది, మేము కొనొచ్చా? నో, 16,000కి స్ట్రైట్ అవే అసలు మీరు దీని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే దేర్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్స్. ఏదో డబ్బా శాటిలైట్స్ ఉన్నాయి, 5.1 పేరు ఉంది కదా అని దీనికి వెళ్తా అంటే మాత్రం మీ కర్మ వేస్ట్. దీనికంటే మోటరోలా డాల్బీ యాంపీ సౌండ్ ఎక్స్ డాల్బీ అట్మాస్ ఉంది, అది బెటర్ ఉంటుంది. బోట్ 6250D ఆఫర్లో మీకు అది తక్కువకి వస్తుంది. LG S65 TR అనేది మీకు ఆఫర్స్లో 18,000-19,000 కోసం కాస్త ఎక్కువ పోతుంది, అది బెటర్. బట్ 16,000కి అయితే దీన్ని స్ట్రైట్ అవే కన్సిడర్ చేయొద్దు. ఒకవేళ ఇది మీకు 12,000కి వస్తే తీసుకోవచ్చు. ఎవరు? మ్యూజిక్ లవర్స్. మీరు ఎక్కువగా డేలో ఈ సౌండ్ బార్ ద్వారా మీరు ఎక్కువ మ్యూజిక్ అంటారు, అది బ్లూటూత్ ద్వారా కానీ యూట్యూబ్లో సాంగ్స్ ప్లే చేసుకుంటూ డీజే సాంగ్స్, ఎనీ సాంగ్స్, మ్యూజిక్ లవర్, మీరు మ్యూజిక్ కోసం తీసుకుంటున్నారు. 12,000 లోపల మీకు ఇది రేపటి రోజున ఏదైనా ఆఫర్లో వస్తే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు మూవీ లవర్ అయితే దీని జోలికి వెళ్ళకండి.
మీ ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ అయిపోతుంది. వేస్ట్ నన్ను అడిగితే దీన్ని అయితే మీరు మూవీ లవర్ అయితే డోంట్ బై 100%. 16Kకి అయితే అసలు ఏ లవరు కొనకండి. బెటర్ మామూలుగా ఉండండి. ఎందుకంటే మార్కెట్‌లో మీకు చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనమే చాలా రివ్యూస్ చేసాం. చాలా మీకు సజెస్ట్ చేశాను. ఒకవేళ మీకు శాటిలైట్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే 12,000 మీకు ఎల్జీ S40T వస్తుంది. ఏకదమ్ థంపింగ్ సాలిడ్ బేస్ తోటి. కాస్త ఎక్కువ పెట్టుకుంటే ఇదే 16,000 మీకు సామ్సంగ్ B650D వస్తుంది. విచ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ సౌండ్ బార్. దానికి వెళ్ళమని చెప్తాను కానీ వీటికైతే వద్దు. నన్ను అడిగితే అది ఇంకా వర్చువల్గా మీకు ఇందులో ఏదైతే శాటిలైట్ నుంచి సౌండ్ వస్తుందో ఆ సౌండ్ వర్చువల్గా మీకు అందులో వస్తుంది. శాటిలైట్ స్పీకర్స్ లేనప్పటికీ. సో బెటర్ వాటికి వెళ్ళమని చెప్తాను. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ అండ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. మీరు ఏది కావాలనుకుంటే అక్కడ నుంచి పర్చేస్ చేయండి. అండ్ బెస్ట్ ఆఫ్ వీడియోస్ మేము ఆల్రెడీ చేసాం సౌండ్ బార్ ఏది కొనాలని. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.